ఇప్పటి వరకు నేను చికెన్, మటన్, ప్రాన్స్తో కూడా చాలా రకాలైన బిర్యానీస్ని చేశాను కానండి, ఫిష్తో మాత్రం ఫస్ట్ టైం బిర్యానీ చేస్తున్నా. అది కూడా మా పాప ఎప్పుడు చికెన్, మటన్, ప్రాన్స్ అయినా మమ్మీ ఫిష్తో ఎందుకు బిర్యానీ చేయవు అని అడిగింది. సో ఈసారి నేను ఫిష్ బిర్యానీ చేశాను. నిజమండి, చాలా టేస్టీగా ఉంది. పర్ఫెక్ట్గా కుక్ అయిన రైస్తో మంచి ఫ్లేవర్గా ఉండే ఫిష్ని తింటూ ఉంటే చాలా యమ్మీగా ఉంది. మరి ఎంతో టేస్టీ అయిన ఈ ఫిష్ బిర్యానీ ప్రాసెస్ని చూసేసేయండి. ముందుగా నీట్గా వాష్ చేసుకున్న ఫిషెస్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, కొంచెం పెప్పర్ వేసి ఇలా మసాలా అంతా కోట్ అయ్యేటట్టు ఫిష్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని పక్కకు తీసుకున్నాక ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని ఇందులోని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఒక పావు కప్పు వరకు టమాటో ప్యూరీని వేసుకోండి. యూజువల్గా బిర్యానీస్లో మనం పెరుగును వేస్తూ ఉంటాం కదా, కానీ ఫిష్ అండ్ పెరుగు కాంబినేషన్ అనేది మంచిది కాదండి, ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. సో నేను పెరుగుకి బదులుగా టమాటో ప్యూరీని వేసుకున్నాను. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, కొంచెం పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక పావు కప్పు నీళ్ళు వేసి కుక్ చేసుకోండి. ఈలోపు బిర్యానీ రైస్ని ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని హోల్ గరం మసాలా ఐటమ్స్, కొత్తిమీర, ఉప్పు వేసి వాటర్ మరిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ని వేసి మంచిగా కుక్ చేసేసుకోండి. ఈలోపు మన గ్రేవీ కూడా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చేప ముక్కలు ఇందులోకి పెట్టేసుకొని గ్రేవీ అంతా పట్టేలాగా చేప ముక్కల్ని అటు ఇటు మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోండి. దీనివల్ల చేపలు అడుగున మాడకుండా ఉంటాయి. ఇప్పుడు కుక్ చేసుకున్న రైస్ని పైనుంచి వేసేసుకొని పైన కొంచెం నెయ్యి, గరం మసాలా పౌడర్, అలానే కొత్తిమీర వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. అంతే, చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఒక 10-15 మినిట్స్ అయిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసి చూడండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. మరి ఈ ఫిష్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి. ఈసారి ఎప్పుడైనా బోన్స్ తక్కువ ఉండే ఫిష్ని తీసుకొచ్చినప్పుడు ఒక 2-3 పీసెస్ని పక్కన పెట్టి ఇలా బిర్యానీని ట్రై చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది.